To be honest, we all love sweets. ట్రెడిషనల్ స్వీట్స్ అయి ఉండొచ్చు, డెజర్ట్స్, పాన్ కేక్స్, పేస్ట్రీస్, కేక్స్ ఏవైనా కానీ ఇండియాలో ఫెస్టివల్స్ అంటేనే స్వీట్స్తో స్టార్ట్ అవుతుంది, స్వీట్స్తో ఎండ్ అవుతుంది. అలాంటిది కల్చరల్గా స్వీట్స్ని మనం ఎన్నో ఇయర్స్ నుండి తీసుకుంటూ ఉన్నా కూడా ఇవాళ సడన్గా ఎందుకు షుగర్ అనేది ఎనిమీ అయింది, ఎందుకు అందరూ షుగర్ గురించి మాట్లాడుతున్నారు? Cancer thrives on sugar. షుగర్ని కొకైన్తో పోలుస్తున్నారు, స్మోకింగ్తో పోలుస్తున్నారు. లెట్స్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ బిహైండ్ ఇట్. నిజంగా షుగర్ ఎనిమియా లేకపోతే డిఫరెంట్ ఇండివిజువల్స్ తీసుకున్నప్పుడు డిఫరెంట్గా రియాక్ట్ అవుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన, స్లీప్ ఇష్యూస్ వలన, ఫిజికల్ యాక్టివిటీ వలన, ఏజింగ్ వలన షుగర్ని మనం ఎలా మేనేజ్ చేస్తామో బాడీలో డిఫరెంట్గా ఉంటుందా? లెట్స్ ఫైండ్ అవుట్ దట్ యాజ్ వెల్. ఆల్సో షుగర్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుందా? ఉంటే ఏంటా ఫార్మ్స్? గ్లూకోజ్కి, ఫ్రక్టోజ్కి డిఫరెన్స్ ఏంటి? బాడీలో మనం అది ఎలా మెటబలైజ్ చేసుకుంటాము, ఎలాగ అది డిఫరెంట్ పాత్వేస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లెట్స్ ఫైండ్ అవుట్ దట్ యాజ్ వెల్. సో ఇఫ్ యూ స్టే విత్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, షుగర్ అంటే భయపడకుండా దాన్ని జాగ్రత్తగా ఎలా మేనేజ్ చేసుకోవాలో, అలాగే కామన్ గా ఉండే షుగర్ వెనకాల మిత్స్ అన్ని డీబంక్ చేస్తాను. సో ఇఫ్ యూ స్టే టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో, యూ విల్ అండర్స్టాండ్ హౌ టు స్మార్ట్లీ ఇన్కార్పొరేట్ షుగర్ ఇన్ యువర్ డయట్ అండ్ వాట్ ఆర్ ద హెల్దియర్ ఫార్మ్స్, హౌ ఇట్ విల్ రెస్పాండ్ టు యువర్ బాడీ డిపెండింగ్ ఆన్ ద ఏజ్, హార్మోనల్ చేంజెస్ అండ్ ఆల్సో మెటబాలిక్ హెల్త్.